పైనాపిల్ ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న వీడియో అనమాట. అసలు నచ్చిన వాళ్ళు కూడా తింటారు ఇలా చేసుకుంటే. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకైతే పైనాపిల్ ఫ్రూట్ని అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే కనుక చిన్న పీస్ మాత్రమే తీసుకుంటున్నాను. అది ఇంకోటి అయిపోయింది. ఇక దీంతో వీడియో చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇక తీసుకొని మొత్తం పైన పీల్ ఆఫ్ అంతా చేసేయాలి. ఇంకా మొత్తం అలా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అయితే కనుక మిక్సింగ్ ప్లేట్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొంచెం చిటికెడంటే చిటికెడే పసుపు వేసుకొని అయితే కనుక మొత్తం కలుపుకోవాలి. స్పైసీగా కావాలంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నాకైతే కొంచెం మీడియమే కావాలి, అందుకే ఇంత వేసాను అనమాట. వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలి. ఎక్కడ ఖాళీ లేకుండా ముక్కకు మొత్తం పట్టించేయాలన్నమాట. నేను చూసిన వీడియోలో అయితే కనుక మసాలా వేసి అలాగే నెయ్యి వేసి వేయించుతున్నారనమాట. ఇంకెందుకు అలా అనేసి ఇలా తింటున్నాను అనమాట. ఇంకా ఆ ఫ్రై చేస్తే ఇంకా దాంట్లో విటమిన్స్ ఏముంటాయి, అందుకే ఇలా ట్రై చేశాను నేను. ఇంకంతే, ఇంకా తినేయటమే. అసలు నిజం చెప్పాలంటే ఒక్కొక్క బయట కొరుక్కొని తింటూ ఉంటే ఆహా, ఓహో, అద్భుతం అసలు. చాలా చాలా టేస్టీగా ఉంది. పుల్ల పుల్లగా, తీగా, కారం కారంగా. అబ్బో, కొంతమందికి పైనాపిల్ అంటే నచ్చదు. బేసిక్గా నాకు నచ్చదు. ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.